my beautiful cake. Cupcake, 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 so beautiful, so elegant, just looking like a wow. Just looking like a wow. So soft, so tasty. So beautiful, so elegant, just looking like a wow. Welcome back to Jai Mahal Channel. కప్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు 1.5 కప్ మైదా పిండి, చక్కెర 1 కప్, అన్సాల్టెడ్ బటర్ 125 గ్రామ్స్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, 1/4 సాల్ట్, 2 లార్జ్ ఎగ్స్, 3/4 కప్ మిల్క్. ఇంకా కొంచెం ఎక్కువ కూడా పట్టచ్చు పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ రావడానికి. వెనిలా ఎసెన్స్ 1.5 టీ స్పూన్. ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు ఓవెన్ని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఒక బౌల్లో బటర్ని వేసుకొని అందులోనే చక్కెర వేసి బాగా బీట్ చేసుకోవాలి. బీటర్ని కానీ విస్కర్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. విస్కర్ వల్ల కొంచెం లేట్ అవుతుంది, బీటర్ వల్ల తొందరగా అయిపోతుంది. అలాగే ఒక ఎగ్ని అందులో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. దీంట్లోకి షుగర్ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, తొందరగా మెల్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొక ఎగ్ని కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మొత్తానికైతే ఇది కొంచెం క్రీమ్ లాగా రావాలి, అలాగే థిక్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఇందాక తీసుకున్న 1.5 కప్ మైదా పిండి బౌల్లో బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/4 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందాక బీట్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో 1.5 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మంచిగా దగ్గరికి అనుకొని దీనిపైన జల్లిబుట్ట ఉంటుంది కదా, జల్లిబుట్టను దీని మీద పెట్టుకొని ఇందాక తీసి పెట్టుకున్న మైదా పిండి ఉంటుంది కదా, ఆ మైదా పిండిని ఇందులో ఫస్ట్ బ్యాచ్ కింద సగం వేసి జల్లించుకోవాలి. జల్లించుకున్నాక పైన ఉండల్లాగా వస్తుంది, దాన్ని పడేయాలి, ఎందుకంటే ఇసుక అలాంటివి ఏమైనా ఉండొచ్చు. సో మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక బ్యాచ్, ఆ బ్యాచ్ని ఇందులో వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడం అంటే ఎలా పడితే అలా మిక్స్ చేసుకోవద్దు, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే గుండ్రంగా 2 సార్లు తిప్పాలి, మధ్యలో కట్ చేయాలి, లేదా ఒక్కసారికి గుండ్రంగా తిప్పాలి, కట్ చేయాలి. ఇలా చేస్తే పిండి బాగా మంచిగా మిక్స్ అవుతుంది. ఇలా చేయడం వల్ల కేక్ కూడా చాలా స్పాంజీగా వస్తుంది. మంచిగా మిక్స్ అయిన తర్వాత కొంచెం మిల్క్ వేసుకోవాలి, మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేసి తిప్పాలి, కట్ చేయాలి, మళ్ళీ ఇంకొంచెం మిల్క్ వేసుకోవాలి, మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఈ మిశ్రమం అనేది రిబ్బన్ లాగా వస్తుంది. పిండిని ఇలా పైకి లేపితే స్పాచులా వెంబడి ఇలా పిండి వచ్చి ఇలా రిబ్బన్ షేప్లో ఇలా వస్తుంది అనమాట. అప్పుడు పిండి మిశ్రమం రెడీ అయినట్టు. ఇప్పుడు కేక్ మౌల్డ్స్ తీసుకొని దీంట్లో పేపర్వి పెట్టేసుకొని దీంట్లో బ్యాటర్ వేసుకోవాలి. ఈ బ్యాటర్ 3/4 వేసుకోవాలి, ఫుల్గా వేసుకుంటే పొంగిపోతుంది. ఈ కప్ కేక్స్ని ఓవెన్లో పెట్టేసుకోవాలి. ఓవెన్లో టెంపరేచర్ వచ్చేసి 180 డిగ్రీ సెల్సియస్లో 20 to 25 మినిట్స్ పెట్టుకోవాలి. మనం కప్ కేక్స్లో కొంచెం బ్యాటరే వేసుకున్నాం కదా, అది నిండిపోయింది చూడండి, అది కూడా మధ్యలో షూట్ చేశాను. ఆ తర్వాత కేక్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసి ఎలా వచ్చాయో చూద్దాం. ఈ కప్ కేక్స్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. మీరు మన ఛానల్ని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో సజెస్ట్ చేస్తుంది, సో లైక్ చేయండి. చూసారు కదా కప్ కేక్స్ ఎలా వచ్చాయో, చాలా సాఫ్ట్గా స్పాంజీగా మంచి కలర్తో చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేయండి. మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఇవి తినడానికి, పక్కనే ఉన్నారు. ఇలా ప్లెయిన్గా ఎందుకు ఏదైనా క్రీమ్ వేసుకొని తిందామని చెప్పి చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, చాక్లెట్ సిరప్ తోటి డెకరేట్ చేశాను. చేస్తుంటే మా జయ వచ్చి మమ్మీ దీన్ని టెడ్డీబేర్ షేప్లో కూడా వేయి మమ్మీ అని అంటే, ఎలా వేయాలి జయ ఇంత చిన్న కప్ మీద అని అడిగితే 2 కళ్ళు వేసి మూతి వేసాయి సరిపోతుంది అని అన్నాడు. సరే కదా నేను కూడా గుండం చుట్టి 2 కళ్ళు వేసాను, మూతి చూస్తే పెద్దగా వచ్చింది, లావుగా పడింది సిరప్. సరేలే అనేసి వేరే డిజైన్ కూడా వేశాను. మా పాప ఇలా వేయ అలా వేయంటుంది, మా జయ కూడా చూపిస్తున్నాడు వీడియోలో మీకు. మీకు వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే నాకు కూడా బాగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.